అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ బెర్నైస్ మాట్లాడుతున్నాను. బాగున్నారు? మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే శ్రీ నారా లోకేష్ గారు, అలాగే హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ గారు, అలాగే శ్రీ నిమ్మల రామారెడ్డి గారు, అలాగే స్పీకర్ మరికొంతమంది అయినటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఒక అద్భుతమైనటువంటి ఒక బిల్ అమెండ్మెంట్ జరిగిందండి. మీరు ఇదే మన యూట్యూబ్లో ఒకసారి చూడండి. 1 year బ్యాక్ యూట్యూబ్లో తుర్కపాలెం మర్డర్స్ అని చెప్పి ఎంటర్ చేయండి. లైక్ ఆర్ఎంపీ మర్డర్స్ అని ఇంకోటి ఎంటర్ చేయండి. ఒకే ఒక నెలలో 28 మంది చచ్చిపోయారండి. 28 మంది చనిపోవడం అంటే ఇది చిన్న విషయం కాదు. అలాగే ఈ సంజయ్ నగర్, కాకినాడ, దుమ్ములపేట అన్నీ ఇంజక్షన్లే అని చెప్పి మనము యూట్యూబ్లో ఇట్లా కూడా చూసాం. తర్వాత ఏమంటారంటే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు అని చెప్పి అని అంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇప్పుడు ఈ బిల్లు వల్ల వాళ్ళ ఆటలు సాగవండి. నేను చెప్తుంది అందరు ఆర్ఎంపీల కోసం కాదు. ఎవరైతే క్రిమినల్ నేపథ్యం ఉండి కొంతమంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఏదో శాంపిల్స్ ఇచ్చి ప్రయోగాలని చెప్పని ఈ వీళ్ళకి ఇస్తే వీళ్ళకి అసలు వీళ్ళకి క్వాలిఫికేషన్ లేకుండా ఇవి అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చి వాళ్ళు ఏదో చేస్తే ఆ తర్వాత వాళ్ళు హార్ట్ అటాక్గా సరిపోతే ఇలాంటి పనులు చేస్తున్నటువంటి ఆర్ఎంపీల కోసం నేను చెప్తున్నాను. ఈ చట్టం చాలా బలమైందండి. ఎందుకంటే మన ఫ్రెండ్స్లో కూడా మనం చూస్తున్నట్లయితే అప్పుడప్పుడు రాత్రి వరకు మనతో బాగానే ఉంటారు, మర్నాడు చనిపోయారు హార్ట్ అటాక్తో అని చెప్పి మనం బయట బ్యానర్లు కూడా చూస్తూ ఉంటాం. ఏంటంటే బాగోలేదని చెప్పి ఎవరో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళారంట, వెళ్తే వాళ్ళు ఇంజక్షన్ చేశారంట, తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు. అంతే, అలా సరిపెట్టుకున్న కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్లు చాలా మోస్ట్ పవర్ఫుల్ బిల్ అండి. చిన్న చితక బిల్లు కాదు ఇది. ఎంతోమంది అండి ఇలాంటి గ్యాంగులకి లేదంటే ఇలాంటి నకిలీ డాక్టర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇంజక్షన్స్కి చనిపోయిన వాళ్ళు మనం చూసాం. అయితే ఇక్కడి నుంచి వాళ్ళ ఆటలు సాగవండి. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి బిల్ 2026 ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్ 2026 మోస్ట్ పవర్ఫుల్ బిల్. ఎవరు పడితే వాళ్ళు బయట డాక్టర్గా బయట బోర్డు పెట్టేసుకుని ఇంజక్షన్ చేస్తాము, సర్జరీలు చేస్తాము, వాళ్ళు ఆపరేషన్లు చేస్తామంటే నడవదండి. ఇంతకుముందు ఉన్నటువంటి చట్టాలు మరింతగా బలమయ్యాయి ప్రజలు రక్షించడానికి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పని అనుకోవాలి. హెల్త్ కేర్ విషయంలో చాలా డేరింగ్ స్టెప్ అండి. ఎందుకంటే మనం తెలంగాణ, కేరళ వీటిలో కూడా కొన్ని ఇవన్నీ కూడా చూసాము. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటే పర్టికులర్గా మైక్రో లెవెల్లో దీన్ని అమెండ్మెంట్లో అన్నీ కూడా చేర్చారు. ప్రతి పాయింట్ కూడా మైక్రో లెవెల్లో చేర్చారు. ఎందుకంటే లాస్ట్ 4 yearsగా కొంతమంది వాలంటీర్స్ లైక్ కృపావతి అని, సత్యనారాయణ అని వీళ్ళు రాష్ట్రపతి కావచ్చు, లేకపోతే గవర్నర్ కావచ్చు, లేదా ప్రధానమంత్రి గారికి కావచ్చు, అలాగే హెల్త్ కమిషనర్ గారు కావచ్చు, లేకపోతే సత్యకుమార్ గారు కావచ్చు, ఎన్నోనండి. ఒక రిఫరెండం కాదు. అలాగే లోకయుక్త కోర్టులు కావచ్చు. ఇలాగా కొంతమంది ఆర్ఎంపీలు ఇంజక్షన్లతో మనుషులు చంపుతున్నారు, తర్వాత హార్ట్ అటాక్స్ వస్తాయని చెప్పి మనం పేపర్లో చూస్తున్నాం. అది తుర్కపాలెం అని, లేదంటే కాకినాడ, సంజయ్ నగర్, దుమ్ములపేట ఇవని చెప్పి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నో ఒకటి కాదండి. సాధారణంగా ఏంటంటే మనం ఎవరైనా సరే మన పనులు మానుకొని మనం వెళ్తామంటారా? సాధారణంగా ఒకరోజు మన పనులు మానుకొని వెళ్తేనే అది మనకి ఎంత టైం వేస్ట్ అని చెప్పి మనం అనుకుంటాం. అలాంటిది ప్రధానమంత్రి గారికి, ఇలాగ రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి ఎన్ని వందలు అంటే అన్ని వందలండి. ఎంత కష్టం అంటే అంత కష్టం ఈరోజు వచ్చింది. ఎస్, ఆంధ్రప్రదేశ్లో అది గుడ్ న్యూస్. డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి మార్పు. చిన్న మార్పు కాదు ఇది. ఒక బిల్. నకిలీ డాక్టర్స్ ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పడతాయి. ఈసారి మరలా వాళ్ళపైన ఎవరో డాక్టర్ పేర్లు చెప్పుకొని వీళ్ళు మేము ఇంజక్షన్ చేస్తాం, ఆపరేషన్ చేస్తాం, సర్జరీ చేస్తామంటే కనుక చాలా కఠినంగా ఉండిపోతున్నాయి వాళ్ళకి శిక్షలు. ముఖ్యంగా ఈ అమెండ్మెంట్ ఇది జరగడానికి, బిల్ రావడానికి సహకరించినటువంటి, ముఖ్యంగా లేకపోతే ఎఫర్ట్ పెట్టినటువంటి వన్ ఆఫ్ ద ఎఫర్ట్ ముఖ్యంగా చెప్పాలంటే ఖచ్చితంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మోస్ట్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్, అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు. బికాజ్ ఎందుకంటే ఇవి సీఎం ఆఫీస్ వరకు కూడా ఇవి వెళ్ళడం జరిగింది లాస్ట్ 4 yearsగా కూడా. ఈ గవర్నమెంట్ అని కాదు, ఇంకోటి అని కాదండి. ఇది హెల్త్ ఇష్యూ అనేది మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్. రాత్రి వరకు మన వాళ్ళే బాగుండొచ్చు, తర్వాత మార్నింగ్ వచ్చి మన స్నేహితుడు చుట్టాలు
హార్ట్ అటాక్తో చనిపోయారంటే అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయంలో లోకేష్ గారు, అలాగే సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్, అలాగే శ్రీ నిమ్మల రామారెడ్డి గారు వాస్తవంగా ఏంటంటే వారు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి వారి ఎఫర్ట్స్, అలాగే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్స్, అలాగే మరి కొంతమంది ప్రజాప్రతినిధులు దీనికోసం గత 4 సంవత్సరాలుగా ఎంతో కృషి చేసి అటు సీఎం ఆఫీస్ కానీ, లేదంటే ప్రధానమంత్రి గారి ఆఫీసులు కావచ్చు, లేదా రాష్ట్రపతి గారి ఆఫీసులు కావచ్చు, లేకపోతే ఎన్హెచ్ఆర్సీ కావచ్చు, లోకయుక్త కోర్టు కావచ్చు, 4 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఎఫర్ట్ పెట్టినటువంటి శ్రీ కృపావతి గారు కావచ్చు, లేకపోతే సత్యనారాయణ గారు కావచ్చు, మరి కొంతమంది, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి హెల్త్ సంబంధించినటువంటి బిల్, మోస్ట్ పవర్ఫుల్ బిల్. సో ఖచ్చితంగా ఇక నుంచి ఈ నకిలీ గుండె పోటీలకి రప్పించేటటువంటి ఇంజక్షన్ చేసేటటువంటి క్రిమినల్స్ ఎవరైతున్నారో, నేను ఆర్ఎంపీస్ కోసం చెప్పట్లేదు సుమా, పల్లెటూర్లలో ఉండి ఏదో చూసి వాళ్ళ కోసం చెప్పట్లేదు సుమా, ముఖ్యంగా చెప్పాలంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఖచ్చితంగా వీళ్ళ మనుషులు చనిపోవడానికి కారణం కంటిన్యూస్గా అవుతున్నటువంటి వాళ్ళు, ఎవరో డాక్టర్ పేర్లు చెప్పుకొని నకిలీగా వాళ్ళ పేర్లు దొంగలించి వీళ్ళు చేస్తున్నటువంటి దందా, హాస్పిటల్ని నడిపిస్తున్నటువంటి దందాలు, అన్రిజిస్టర్డ్ హాస్పిటల్, అన్రిజిస్టర్డ్ క్లినిక్స్పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అనేది ఈ యాక్ట్ ద్వారా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్కి. మరి ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాలు కూడా సేఫ్ ఉండేటటువంటి విధంగా ఇది ఉంటుంది. కాబట్టి మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం.